ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్లో ఇవాళ ఒక కీలక విషయం బయటికి రావడం జరిగింది. మమతా బెనర్జీ రిజైన్ చేయబోతుందా? అయితే ప్రీవియస్ వీడియో ఒకటి మేము చేయటం జరిగింది. ఇవాళ కొంతమంది నిరసనకారులు డాక్టర్స్ మమతా బెనర్జీతో కూర్చొని మాట్లాడటం జరిగింది. సో ఎప్పుడైతే మాట్లాడటం జరిగిందో ఆ డిస్కషన్ తర్వాత ఒక స్టేట్మెంట్ బయటికి రావడం జరిగింది. అంటే నేను రాజీనామాని ఆఫర్ చేస్తున్నాను అనేటువంటి దాన్ని. దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలు విషయాలని ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది డిస్కస్ చేసేటప్పుడు. ఎందుకంటే ఇవాళకి నాకు తెలుసు న్యాయం కోసం మీ దగ్గరికి ఎంతమంది వస్తే వాళ్ళకు కూడా మీరు ఓకే చేద్దాం మన వంతుగా మనం ఎప్పుడైనా సరే చెయ్యాలి అనుకున్నటువంటి ఆలోచనతోటి డెఫినెట్గా వాళ్ళ ముందుంటారు. స్క్రీన్ మీద మీకు ఎవరు కనిపించేటువంటి నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా సరే సో వాళ్ళకైతే ఫస్ట్ వాళ్ళకి ఏదైనా న్యాయం కావాలి అని అంటే వాళ్ళ కోసం నిలబడతారు. అది చాలా తక్కువ మందికే తెలుసు. సో ఆ విషయంలో నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇవాళ ఏ ఎజెండా కోసం అంటే మనం మంచి కోసం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తూ ఉన్నామో ఆ మంచి జరిగే అవకాశం ఉంది అనుకునేటువంటి ఆలోచన క్రియేట్ అయ్యేలాగా మమతా బెనర్జీ రిజైన్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ బయటికి రావడం జరిగింది. దీని వెనక ఉన్నటువంటి అంతరార్థాలు కానివ్వండి లేదంటే డిస్కషన్ కానివ్వండి ఏం జరిగింది? నాగరాజ్ గారు, ఈరోజు మనకి సాయంత్రం జరిగిన కొన్ని సంఘటనలు, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి నిరసనకారులకి మధ్య చర్చలు జరుగుతాయి అని మనం ఏదైతే ఆశించామో దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మనకు వచ్చాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా గడచిన 3 రోజులుగా సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించారు. సెప్టెంబర్ 10వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా విధిలో జాయిన్ అవ్వమని చెప్పి ట్రైనింగ్ డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా పూర్తిగా వాళ్ళు మరలా మేము నిరసన తెలుపుతాం, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మా డిమాండ్స్ ఇప్పటిదాకా నెరవేరలేదు, ఆ అమ్మాయికి జస్టిస్ జరగలేదు, నిందితుడికి ఇప్పటిదాకా ఎటువంటి తీర్పు జరగలేదు, అదేవిధంగా మాకు జరుగుతున్న మేమైతే ప్రొటెస్ట్ చేస్తున్నాం మా హెల్త్ వర్కర్స్ సంబంధించి మీరు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు, అదేవిధంగా సిపి రాజీనామా చేయాలనుకున్నాం ఆయన దగ్గర నుంచి కూడా ఎటువంటి ఇది రావట్లేదు, కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులను ధిక్కరిస్తాం అన్నట్టుగా ధిక్కరించి వాళ్ళు మరలా సెప్టెంబర్ 10 నుంచి కూడా నిరసనకారులు నిన్నటి నుంచి లాల్ బజార్ తిరిగినటువంటి ఈ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇది చాలా తీవ్రతరమైనటువంటి సిచ్యువేషన్ తర్వాత బెంగాల్ ప్రభుత్వం ఒక మెట్టు దిగి నిరసనకారులకు ఒక ఆఫర్ చేసింది. మీతో మేము చర్చలు చేయడం సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది గడిచిన 2 రోజులుగా జరుగుతుంది నిరసనకారులకి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్యలో. అయితే ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి హెల్త్ మినిస్టర్ అయినటువంటి చంద్రికా భట్టాచార్య గారు ఒక లెటర్ ఆఫర్ ఇచ్చారు. అందులో ఏంటంటే మేము రెడీగా ఉన్నాం, ఈరోజు ఈవినింగ్ 5 o'clock రండి, మీరు వస్తే మేము చర్చలు సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నిరసనకారులు ఒక అప్లికేషన్ రైజ్ చేస్తారు. ఏంటంటే మీకు మాకు జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో ముందుగా భట్టాచార్య గారు చెప్పేదంటే హెల్త్ మినిస్టర్ సిపి వచ్చి కూర్చుంటారు, మీరు కూడా రండి మీ డిమాండ్స్ పరిష్కరిస్తాం అన్నట్టుగా ఒక సూచన చేస్తే నిరసనకారుల వైపు నుంచి దాన్ని రిజెక్ట్ చేశారు. మాకు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆవిడొచ్చి కూర్చుంటేనే, ఎందుకంటే ఆవిడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ ఆవిడే, కాబట్టి ఆవిడొచ్చి కూర్చుంటే మేము ఆ చర్చలకు వస్తామని చెప్పడం జరిగింది. దీనికి కూడా ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్టుగా కనిపించి చర్చలకు మేము వస్తామని ఆఫర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నిరసనకారులకు మధ్య జరిగింది 5 o'clock వస్తామని చెప్తూ వాళ్ళు ఏమన్నారంటే ఏదైతే మీకు మాకు మధ్య జరుగుతున్న ఈ సంఘటన ఏదైతే ఉందో చర్చలు ఉన్నాయో ఇవి లైవ్ టెలికాస్ట్ చేయాలి, లైవ్ టెలికాస్ట్ అయితేనే మేము ముందు వస్తామని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు, లైవ్ టెలికాస్ట్ చేయడానికి కుదరదు, మేము రికార్డ్ వీడియోస్ చేస్తాం మీరు రండి అని చెప్పారు. 5 o'clock ఆఫర్ ఇచ్చారు. అయితే ఈవినింగ్ 5 o'clock నిబ్బన హౌస్ అంటే సెక్రటేరియట్, ఎక్కడైతే వెస్ట్ బెంగాల్ సెక్రటేరియట్ నిబ్బన హౌస్ కదా ప్రాంతానికి సుమారుగా వేలాది మంది నిరసనకారులు వచ్చారు. అందులో ఎవరైతే సెలెక్టెడ్ ముందుగా 10 మంది అన్నారు, 15 మంది వరకు మేము అంగీకరిస్తామని చెప్పి ప్రభుత్వం అంగీకరించడం, దీనికి వీళ్ళు మాత్రం 25 మంది సిద్ధపడ్డారు. హెల్త్ వర్కర్స్, డిఫరెంట్ అసోసియేషన్స్, ఎయిమ్స్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి మెడికోస్ దగ్గర వరకు టోటల్గా ఒక 25 మంది నాయకులు ఒక గ్రూప్ వెళ్ళారు. అయితే అప్పటికే మమతా బెనర్జీ గారు ఆ నిబ్బన హౌస్లో పెద్ద హౌస్లో ఈ సిట్టింగ్ కోసం చెప్పి ఆవిడ వెయిట్ చేస్తున్నారు. 5 అయింది, 5:15 అయింది, 5:30 అయింది, 5:30కి వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా ఆ హౌస్ దగ్గర వెయిట్ చేస్తూ కూర్చున్నారు. అంటే మమతా బెనర్జీ గారు ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ లోపల కాకుండా బయట ముందున్నటువంటి రూమ్లో ఈ 25 మంది సభ్యులు కూర్చున్నారు, డిస్కషన్స్ చేయడం జరిగింది. టైం గడుస్తుంది, నిమిషాలు గంటలు అవుతున్నాయి, 1-2 గంటలైంది. అప్పటిదాకా మమతా బెనర్జీ గారు అక్కడే తన వెయిట్ చేస్తూ ఉన్నారు. 2 గంటల పాటు వీళ్ళు చర్చలు చేసిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చి ఒక మాట చెప్పారు, మేము లైవ్ స్ట్రీమింగ్ అయితేనే వెళ్తాం. అంటే అర్థం ఏంటి, ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నటువంటి చర్చా కార్యక్రమాలకి మేము ముందుకు వెళ్తాం. వీళ్ళు ఏదైతే రికార్డు వీడియో అంటున్నారో
రికార్డు వీడియోని మేము అంగీకరించాం. ఎందుకంటే అది మరలా దాన్ని ఎడిటింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో, మేము మాట్లాడిన టాపిక్స్ కానీ ప్రభుత్వం మాకు చెప్పే టాపిక్స్ని ఎడిటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం మాకొద్దు. లైవ్ స్ట్రీమింగ్ కానీ ప్రభుత్వం ఒప్పుకుంటే ఇమ్మీడియట్గా ఈ క్షణం మేము చర్చలకు వస్తాం, దానికి అంగీకరించమని చెప్పి వాళ్ళు మరలా ఒక లెటర్ పాస్ చేశారు హెల్త్ మినిస్ట్రీకి చీఫ్ సెక్రటరీ ద్వారా. ఈ విషయం తెలుసుకున్నటువంటి చీఫ్ సెక్రటరీ అలాగే హెల్త్ సెక్రటరీ అట్ ద సేమ్ టైం డీజీపీ వీళ్ళందరూ కూడా మరలా మమతా బెనర్జీ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. మమతా బెనర్జీ గారు మాత్రం చెప్పిన విషయం అంటే ఇది లైవ్ స్ట్రీమింగ్ చేయడం కుదరదు, ప్రత్యక్ష ప్రసారం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరని పని, కాబట్టి మేము చేయలేమని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు చేయరు, మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చి మేము అలాంటి పక్షం కాని పక్షంలో మేము ఈ కార్యక్రమంలో మేము ముందుకు రాము, మేము జస్టిస్ వచ్చేదాకా మేము ఉంటాం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది నాగరాజ్ గారు. ఏం జరిగిందంటే మమతా బెనర్జీ గారు లోపలికి వెళ్ళి మొత్తం తనకున్న సిపి, తన హెచ్పి అని హెచ్సి అంటారు, అంటే హెల్త్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా హెచ్ఎస్ అంటారు, హెల్త్ సెక్రటరీస్ అందరూ కూర్చొని ఒక గ్రూప్ మీటింగ్ పెట్టి అప్పుడు అరౌండ్ 7:15-7:30 టైంలో, అంటే ఈరోజు మధ్యాహ్నం, అంటే ఈరోజు డేట్ ఎంత అండి, సెప్టెంబర్ 12 ఈవినింగ్ 7:15 ఆకస్మికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మమతా బెనర్జీ గారు. తన వ్యూహ ఎత్తుగడలు, తనకున్న అపార అనుభవం, తనకున్నటువంటి 30-40 ఏళ్ళ రాజకీయ అపార అనుభవాన్ని గుమ్మరించి నిజంగా ఆ ప్రెస్ మీట్ అనేది మనం ఇందులో వీడియోలో కూడా వీలైతే అది ఒక చిన్న వీడియో కూడా పెట్టే ప్రయత్నం చేయండి నాగరాజ్ గారు. అందులో పెట్టిన వీడియో నిజంగా మాట్లాడిన మాటలు యావత్ జాతిని, ముఖ్యంగా వెస్ట్ బెంగాలీసి హృదయాలను ద్రవింపజేసే విధంగా మాట్లాడారు. తను ఫస్ట్ మాట ఏం చెప్పారంటే, వీలైతే నేను నా చైన్ కోసం నేను కూర్చోవట్లేదు, నాకు ముఖ్యమంత్రి సీట్ ఇంపార్టెంట్ కాదు, ఈ క్షణం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఐ విల్ రెడీ టు రిజైన్ దిస్ పోస్ట్. నాకు ముఖ్యమంత్రి పోస్ట్ అనేది కాదు, నాకు నా ప్రజలే ముఖ్యం, ఎవరైతే బాధిత తండ్రులు, బాధిత పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను న్యాయం చేయడం ముఖ్యం అని విషయం మాట్లాడుతూ, ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ వైపు నేను పోరాటం చేస్తాను. ఆల్రెడీ ఇదే షో ఆవిడ ఆల్రెడీ చేయడం జరిగింది. 20 days బ్యాక్ ధర్నాలో తనే ముందుండి తను హెల్త్ వర్కర్స్ తరఫున ధర్నాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక 20 days బ్యాక్. అప్పుడు లైవ్లో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ప్రెస్ నోట్లో ఇవాళ ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా ఇలాంటి స్టేట్మెంట్ మమతా బెనర్జీ గారు ఇస్తారని చెప్పి, ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని స్టేట్మెంట్ ఆవిడ ఏంటంటే, నేను రాజీనామా చేయడానికి సిద్ధం, నాకు చైర్ ఇంపార్టెంట్ కాదు, ప్రజల యొక్క ఆకాంక్షలు ఇంపార్టెంటు, ప్రజల యొక్క భద్రత ఇంపార్టెంటు, హెల్త్ వర్కర్స్ యొక్క భద్రత ఇంపార్టెంటు, ఎవరైతే బాధితుల తల్లిదండ్రులు వాళ్ళ ఆరాటం, వాళ్ళ ఆత్మఘోష నాకు ఇంపార్టెంట్, కాబట్టి నా చైర్ నాకు కాదు. అయితే మీడియాలో ఒక ప్రశ్న వేశారు, మరి మీరు లైవ్ స్ట్రీమింగ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా, ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు అన్న విషయం రైజ్ చేశారు. అక్కడ చేసినప్పుడు ప్రెస్ మీట్లో దాన్ని కవర్ చేసుకుంటూ తను ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, 2019లో మేము ఒక ప్రెస్ మీట్ ఇలా చేసాం ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో. ఆ రోజు కూడా ఒక దుర్ఘటన జరిగింది. పేషెంట్స్ మీద, అంటే పేషెంట్తో పాటు వచ్చిన అటెండెంట్ పక్కనున్న పేషెంట్ మీద ఒక అత్యాచారం చేసి బ్రూతల్ మర్డర్ జరిగింది. ఆ టైంలో మేము అటువంటి ఒక లైవ్ టెలికాస్ట్ పెట్టాం. అప్పుడు కూడా ఇలాంటి ఈ మెడికోస్ ఇలాంటి అజిటేషన్ చేసినప్పుడు మెడికోస్కి మాకు మధ్యలో ఒక అంగీకారం కుదిరింది, మేము లైవ్ స్ట్రీమింగ్ చేసాం. కానీ ఇప్పుడు ఎందుకు చేయలేమంటే, ఈ కేసు సిబిఐ లిమిట్లో ఉంది, ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది, ఆల్రెడీ ఇక్కడ జడ్జిమెంట్స్ అవుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు పరిధి లోబడి మనం చేయాలి తప్పించి ఏది కూడా సుప్రీంకోర్టు ఎగ్నిస్ట్ మనం ఏం చేయలేం. బట్ మీరు నిరసనకారులు వస్తే మేము పార్టిసిపేట్ చేస్తాం. ఈ వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో ఈ వీడియో రికార్డింగ్ కూడా సుప్రీంకోర్టు పంపిస్తాం, కాబట్టి ఎడిటింగ్ అవకాశం లేదు అను తన టెక్నికల్ పాయింట్ రైజ్ చేయడం చెప్పడం జరిగింది. బట్ దీనికి మాత్రం నిరసనకారులు మాత్రం అంగీకారం తెలపలేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాను, నాకు చైర్ ఇంపార్టెంట్ కాదని తను ఎప్పుడైతే ప్రశ్న, అంటే మనం చాలా మూవీస్లో చూస్తాం నాగరాజు గారు, ఇటువంటి ఒక సింపథైజేషన్, అంటే ప్రజల్లో సానుభూతి పొందడానికి కోసం, ప్రజల్లో లేనటువంటి ప్రజల్లో నేను మీలో ఒకరిని భద్రత కల్పించడం కోసం, అంటే ప్రజల్లో మమతా బెనర్జీ మీద నెగిటివిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మొత్తం మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఎప్పుడైతే తనకు యాంటీగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు తనకి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, మమతా బెనర్జీ గారు ప్లేట్ ఫిరాయించి ప్రజల ముందు ఒక కన్నీటి పర్యంతం అయిపోయి ఒక కొత్త సినారియో చూపిస్తున్నారు. ఒక గొప్ప అద్భుతమైన నటితనంలో బయటకు కనిపించడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ఆ వీడియోలో మనం కంప్లీట్గా ప్రెస్ నోట్ మనం చూసినట్లయితే, అయితే నిరసనకారులు మాత్రం ఒప్పుకోలేదు. మా మమతా బెనర్జీ యొక్క రిజైన్ మాకు కావాల్సింది కాదు, ఆవిడ రిజైన్ ఏమో మాకు కావాల్సింది, మాకు కావాల్సింది విక్టిమ్కి న్యాయం జరగాలి, సిపి రాజీనామా చేయాలి, మేము పెట్టిన డిమాండ్స్లో ఏ ఒక్కడికైనా ఆవిడ ఒప్పుకుంటేనే మేము ముందుకు వస్తామని చెప్పి నిరసనకారుల వైపు నుంచి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ రకంగా అటు రాజకీయంగా పరంగా మమతా బెనర్జీ గారు ఒక స్టెప్ ఎక్కినట్టుగా కనిపించారు. నిరసనకారులు మాత్రం ఎక్కడ తగ్గకుండా మాత్రం ధీటుగా మమతా బెనర్జీ ఒక సమాధానం చెప్పడం అయితే జరిగింది నాగరాజ్ గారు. అట్ ద సేమ్ టైం ఇమీడియట్గా తృణమూల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఈరోజు దేశంలో బీజేపీ పరంగా మోడీ గారు
ఇంతకుముందు మనకి ఢిల్లీలో జరిగినటువంటి రైతుల యొక్క పోరాటంలో కానీ లేకపోతే మణిపూర్ అల్లర్లో కానీ ఎక్కడైనా ఒక అంత ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా 1.5 to 2 hours ఒక నిరసనకారులకి ప్రజా ఉద్యమం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ 2 గంటల సేపు తనకున్న అఫీషియల్ పనులని పక్కన పెట్టి వెయిట్ చేయడం ఎక్కడైనా చూశారని చెప్పి ఇమ్మీడియట్గా తృణమూల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి తన గలవెత్తడం మొదలుపెట్టారు. అటు వీళ్ళు ఒంటరి పోరాటం చేస్తున్నారు నిరసనకారులు. వీరికి ఎటువంటి అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే నిరసనకారులకి మధ్య పార్టీకి మధ్య ఒక వైరం నడిచింది. సుమారుగా 3 గంటల పాటు వెస్ట్ బెంగాల్ కలకట్టలో హై డ్రామా నడిచింది. కొన్ని వేల మంది అటు టీవీల వైపు సోషల్ మీడియా వైపు ఒకే కాన్సన్ట్రేషన్లో చూస్తున్నారు. మమతా బెనర్జీ మరొక మాట చెప్పారు, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ వ్యాప్తిలోకి వెళ్ళింది. ఆవిడ మరొక అపాలజీ చెప్పారు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే నా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, దేశవ్యాప్తంగా ఉండే బెంగాలీసే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే బెంగాలీస్ ఉన్నారో వాళ్ళందరికీ నేను అపాలజీ చెప్తున్నాను, నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని ఒక మాట చెప్పడం అయితే జరిగింది. అయితే నిరసనకారుల తరపున ఇది నిజంగా ఒక విజయకేతనం అని చెప్పొచ్చు, ఒక విజయ సూచన అని చెప్పొచ్చు. దిస్ ద ఫస్ట్ స్టెప్. నిరసనకారులు 34 రోజుల పాటు ఏకధాటిగా చేసినటువంటి వారు ఏదైతే ఉద్యమం చేశారో ఆ ఉద్యమానికి సరైన ఫలితం తన అపాలజీ చెప్పడం, తను రిజైన్ చేయడానికి సిద్ధపడడం ఒక విధంగా మెట్టనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా వెంటనే గవర్నర్ సివి ఆనంద్ బోస్ గారు ఇమ్మీడియట్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ రియల్గా వండర్ఫుల్. ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంటే, నేను రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన ఒక స్థాయి ఒక పాత్ర ఉంది కాబట్టి నాకు లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ నేను మాత్రం ఈ రోజు నుంచి ఎక్కడైతే మమతా బెనర్జీ పార్టిసిపేట్ చేసే ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ, మమతా బెనర్జీ పార్టిసిపేట్ చేసే ఎటువంటి ప్రోగ్రామ్స్లో కానీ, అధికారిక ప్రోగ్రాం కావచ్చు అనధికారిక ప్రోగ్రాంలు కావచ్చు, ఎక్కడ కూడా నేను పార్టిసిపేట్ చెయ్యను. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించినటువంటి తన వ్యవస్థ ఏదైతుందో పూర్తిగా వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఇన్ని లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఇల్లు వాకిళ్ళు వాళ్ళు పూర్తిగా వదిలి రోడ్ల మీద వాళ్ళ బయట చేస్తుంటూ కూడా కనీసం కంటి తుడుపు చర్యగా మీటింగ్ పిలుస్తుంది తప్పించి తను ఏ రకం చర్యలు చేయలేదు. కాబట్టి నేను ఒక రాజ్యాంగబద్ధ పాత్రలో ఉండి నేను ఏమి చేయలేని పరిస్థితులు అని చెప్పి తన అసహనాన్ని వెళ్ళిబుక్కుతూ, తనకున్నటువంటి కోపాన్ని వెళ్ళిబుక్కుతూ తను చెప్పారు గవర్నర్ మన సివి ఆనంద్ బోస్ గారు. చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ రాత్రికి ఏం మారుతాయో, ఉదయానికి ఏమొస్తాయి అప్డేట్స్ కూడా చూద్దాం. నాగరాజ్ గారు, స్టేట్మెంట్లో చాలా రకాలైనటువంటి మాటలు ఉంటాయి సార్. అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం ఒక స్టేట్మెంట్, నేను రాజీనామా చేస్తున్నాను ఇదొక స్టేట్మెంట్, నేను రాజీనామా చేసేస్తాను ఇదొక స్టేట్మెంట్, నేను రాజీనామా చేసేసాను. ఇలా కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆవిడ ఏ కేటగిరీలో మాట్లాడారో పర్టికులర్గా ప్రజలకు అర్థమైంది కాలేదు అనేటువంటి విషయంలో క్లారిటీ లేకుండా లేదు. ఆవిడ ఏంటి అని అంటే, ఇప్పుడున్న దానికి నేను ఆఫర్ చేస్తున్నాను రాజీనామాని అంటే ఎవరు సార్ అసలు కనిపించేవాళ్ళు? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా సార్? ఏంటంటే ఇప్పుడు గవర్నర్ కూడా ఇంకొక మాట మాట్లాడటం జరిగింది, ఇందాక ఒక మాట, శాంతి భద్రతలు లోపించే అవకాశం ఇక్కడ కలిగింది కాబట్టి సో నేను ఎక్కడా కూడా అటెండ్ అవ్వను అని చెప్పేసి. షీఈస్ బీయింగ్ అ హోమ్ మినిస్టర్, అవన్నీ జరిగాయి కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది చూసుకుంటే ఒక పాయింట్లో మాత్రం విజయకేతనం ఎగరవేశారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అది కూడా డాక్టర్స్ నిరసనకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం విజయఢంకా మోగించారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. సో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, అండ్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ప్రత్యేకంగా నాగరాజ్ గారు, ఎప్పుడో స్వాతంత్ర పోరాటంలో వందే మాతర ఉద్యమం అన్నది ఎప్పుడైతే మనకి కలకత్తాలో స్టార్ట్ అయిందో 1911 ఆ ప్రాంతంలో యావత్ భారతావని మొత్తం కూడా ఒక స్వాతంత్ర ఉద్యమం, ఒకటే ఉద్యమం, మాకు ప్రత్యేక రాష్ట్రం మాకు ఇచ్చేసేయాలి, ప్రత్యేక దేశం మాకు కావాలి, క్విట్ ఇండియా అని ఉద్యమాలు నడిచినటువంటి కలకత్తా ప్రాంతంలో మరలా ఒక 100 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం చూస్తున్నాం ఒక కొత్త మార్పుకి. నిజంగా అక్కడుంటే ప్రతి ఒక్క ప్రజలకు కూడా మనం పేరున మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే అంతటి ఒక నిరసన, అంతటి ఒక పేట్రియటిజం, ఐ థింక్ ఇట్స్ ఎ పేట్రియటిజం. అంత పేట్రియటిజం ఏ రాష్ట్రంలో కూడా కనిపించదండి. ఒక యూనిటీగా ప్రభుత్వంలో ఎంత దుశ్చర్యలు పాల్పడ్డారంటే 34 రోజుల పాటు సుమారుగా 300 ర్యాలీలు తీసి ఎంత దమనీయత అనిపించింది అక్కడ అవలంబించారంటే, అటు పత్రికా స్వేచ్ఛలు పోయినాయి, ఎలక్ట్రానిక్ మీడియా స్వేచ్ఛ పోయింది, సోషల్ మీడియాను తొక్కేశారు. అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది బయట తెలియని ప్రపంచానికి ఒక హిట్లర్ ఎప్పుడు మనం చూసాం అట్లాంటి నిరంకుశత్వంగా వెస్ట్ బెంగాల్ చేస్తే, కానీ ఈరోజు ప్రజలు మాలో ఇంకా ఆ పేట్రియటిజం ఉందో నిరూపించుకున్నారండి. నిజంగా యావత్ దేశాన్ని కూడా వాళ్ళు ఒక మెసేజ్ పాస్ చేశారు ఈ విషయంలో. జరుగుతుంది సార్. అసలు జస్టిస్ అనేది చాలా త్వరగా వస్తుందని మనం భావించాలి. ఎందుకంటే కాళ్ళ బేరానికి వచ్చినట్టు నేను ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నాను, ఈ రోజు గుర్తొచ్చిందా కాళ్ళ బేరానికి రావటం అనేది. అంటే దెర్ ఈజ్ నో సెకండ్ ఆప్షన్, దెర్ ఈజ్ నో ఛాన్స్.
దీనికి త్వరితగతిన జస్టిస్ జరిగే అవకాశం ఉందని మనం డెఫినెట్గా భావించాలి. ఎందుకంటే అక్కడ చేసినటువంటి ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళ సక్సెస్, దెర్ ఇస్ నో డౌట్. త్వరగానే మనం జస్టిస్ చూస్తాము. సో అప్పటి వరకు మనతో పాటు నాగరాజ్ గారు అండ్ రవీంద్రనాథ్ గారు మీ వీడియో చూసుకుంటూ కూడా మేము ప్రతిరోజు అప్డేట్స్ చూస్తున్నామని చెప్పేటువంటి ప్రతి వాళ్ళకు కూడా మీరు కూడా దయచేసి అంటే ఈ విషయాన్ని మాత్రం ఒక విజయంగానే భావించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను రిజైన్కి సిద్ధం, ఆఫర్ చేస్తున్నాను అనుకున్నటువంటి ఒక మాట ఆవిడ నోట్లో నుంచి రావటం కూడా, మమతా బెనర్జీ నోట్లో నుంచి రావటం కూడా నిజంగానే ఒక రకమైనటువంటి అంటే ఎవరైతే దీనికోసం ఫైట్ చేస్తున్నారో మన ఇంట్లో సమస్య అని చెప్పేసి వారందరికీ కూడా త్వరితగతిన జస్టిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒక విజయకేతనంగానే భావించాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.